దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబుల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తం మరణించి సమాధి చేయబడి మూడవ దినమున మరణాన్ని జయించి పునరుత్థానుడుగా సజీవుడిగా తిరిగి లేచి 40 దినముల వరకు తను తాను సజీవుడిగా తన శిష్యులకు కనబరుచుకున్నాడు. 40వ దినము ఆయన ఆరోహణమై పరలోకానికి కొనిపోబడ్డాడు. వెళుతున్నటువంటి ఆయన శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, మీరు యెరూషలేములో వేచి ఉండండి, నా వలన వినినటువంటి తండ్రి అయిన దేవుని యొక్క వాగ్దానము కొరకు ఎదురుచూడండి. యోహాను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చాడు, కానీ కొద్ది దినముల్లోనే మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుకుంటారని శిష్యులకు తెలియజేస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యూదయ, గలిలయ, సమరియా దేశములందంతటా నాకు సాక్షులై ఉంటారు. కాబట్టి ఇదిగో మీరు యెరూషలేములో నిలిచి ఉండండి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. యూదయ, యెరూషలేము, యూదయ, సమరియా దేశములందంతటా కాదు, భూదిగంతముల మట్టుకు మీరు నా సాక్షులై ఉంటారు. కాబట్టి మీరు యెరూషలేములో నిలిచి ఉండండి అని చెప్పిన మాదిరిగా శిష్యులు యెరూషలేములో మరి నిలిచి ఉన్నారు. అయితే ఆయన ఆరోహణమై పోయిన తర్వాత 10 దినముల తర్వాత పెంతెకోస్తు పండుగ దినాన, అనగా మరి ఆయన పునరుత్థానుడై తిరిగి లేచినటువంటిది మొదలుకొని 50వ దినము ఆయన వాగ్దానం చేసిన మాదిరిగా పరలోకం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు సంఘం పైకి దిగివచ్చి వారిని శక్తి చేత నింపి క్రీస్తు ప్రభుల వారి యొక్క సాక్షులుగా భూదిగంతముల మట్టుకు వారిని నిలబెట్టుకున్నాడు. అందులో భాగంగానే పరిశుద్ధుడైనటువంటి తోమా ఇండియా దేశానికి వచ్చి దేవుని స్వార్థను మనకు అందించడం జరిగింది. హల్లెలూయా. అయితే ఆ తరువాత అనేక పర్యాయములు పరిశుద్ధాత్మ దేవుడు మరి సంఘం పైకి దిగివచ్చి అనేకులను తన శక్తి చేత నింపి క్రీస్తు ప్రభుల వారి సాక్షులుగా ఆయన నిలబెట్టాడు. ఈ దినము అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ యొక్క ఎఫెస్సులో ఉన్నటువంటి యోహాను శిష్యులు వారు ఏ విధంగా పరిశుద్ధాత్మ పొందుకున్నారో ఈ దినము ధ్యానించుకుందాం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో ఎఫెస్సులో ఉన్నటువంటి 12 మంది శిష్యులు, వారికి తెలియదు పరిశుద్ధాత్మ బాప్తిస్మాని గురించి, క్రీస్తు ప్రభుల వారు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మం, పరిశుద్ధాత్మ నింపుదలను గురించి వారికి తెలియదు. వారు యోహాను బాప్తిస్మమును పొందుకొని మారుమనస్సు బాప్తిస్మము కలిగి మరి ఇంకా రక్షకుని కొరకు, మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారుగా మనం చూస్తున్నాం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం మొదటి 7 వచనాలు చూసుకుందాం. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెస్సునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. దేవనామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ యొక్క కొరింథీ ప్రాంతంలో, కొరింథీ సంఘంలో అపోల్లో, అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెస్సులో ఉండి క్రీస్తు ప్రభుల వారిని గురించి మరి చాలా విషయాలు వారికి బోధించాడు. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము మరి 24వ వచనంలో మనం గమనిస్తే, అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెస్సునకు వచ్చెను. అతడు విద్వాంసుడును
హల్లెలూయా. లేఖనములయందు ప్రవీణుడయ్యుండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసుని గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములలో ధైర్యంగా మాట్లాడనారంభించాను. ప్రిలరా, ఈ అపోల్లో యేసు క్రీస్తు ప్రభుల వారిని గురించి బోధిస్తూ ఉన్నాడు, కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మము గురించి ఆయనకి ఇంకా అవగాహన లేదు. కేవలము యోహాను బాప్తిస్మాన్ని గురించి మాత్రమే ఎరిగిన వాడై ఆ పౌలు నాటినటువంటి ఆ కొరింథీలో ఉన్నటువంటి సంఘాన్ని పోషిస్తూ ఉన్నాడు, ఆ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు, దేవుని వాక్యంలో నిలబెడుతూ ఉన్నాడు. అయితే ఆ సమయంలోనే పౌలు తిరిగి అక్కడికి వచ్చాడు. మరి పౌలు ఆ ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడిగినప్పుడు, అయ్యా పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు వినలేదు, మాకు తెలీదు అంటున్నారు. అప్పుడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరని వారిని అడగగా వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. మరి ఆయన వారికి అదే బోధిస్తూ ఉన్నాడు. ఆ యొక్క అపోల్లో వారికి యేసుక్రీస్తు ప్రభుల వారిని గూర్చి బోధిస్తున్నాడు, కానీ యోహాను ఇచ్చిన బాప్తిస్మాన్ని ఆయన వారికి మారు మనస్సు బాప్తిస్మాన్ని ఇస్తూ ఉన్నాడు. అప్పుడు పౌలు అన్నాడు, ఇదిగో అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చు వాని యందు అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమై బాప్తిస్మమిచ్చెనని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమునందు బాప్తిస్మము పొందిరి. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. హల్లెలూయా. And when Paul had laid his hands upon them, the Holy Ghost came upon them, and they spake with tongues and prophesied. ప్రియులారా, ఎప్పుడైతే పౌలు వారి మీద చేతులుంచాడో వారు పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అయితే అక్కడ జరిగింది ఏమిటి అంటే, ఆ శిష్యులకు తెలియదు. ఆ బాప్తిస్మమిచ్చి యోహాను తన వెనుక రాబోతున్నటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని గురించి ఆయన బోధించాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయాన్ని మనం గమనిస్తే బాప్తిస్మమిచ్చి యోహాను పలికినటువంటి మాటలు ఏమిటి అంటే, ఇదిగో ఆయన అంటున్నాడు, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును. హల్లెలూయా. మరి యోహాను ఆనాడే బోధించాడు వారికి, ఇదిగో నేనైతే మీకు నీటిలో బాప్తిస్మమిస్తున్నాను, మీరు మారు మనస్సు పొందినారని గుర్తుగా నేను మీకు నీటి బాప్తిస్మమిస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడున్నాడు. నా వెనుక వచ్చేవారెవరో కాదు, ఆయన యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిస్మమిస్తాడు. హల్లెలూయా. దేవుని ఆత్మచేత మిమ్మల్ని శుద్ధీకరిస్తాడు, దేవుని అగ్ని చేత మిమ్మల్ని శుద్ధీకరిస్తాడు, దేవుని ఆత్మచేత మిమ్మల్ని నింపుతాడు. హల్లెలూయా. ఆయన చెప్పిన మరుసటి దినమే ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలియా నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనయ్యి ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నిపారింపచూసెను గాని యేసయ్య ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది అని అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక అతడు అలాగూ కానిచ్చెను. హల్లెలూయా. మరి యేసు క్రీస్తు ప్రభుల వారు అలాగున యోర్దాను నది తీరముల బాప్తిస్మము పొందుకున్నాడు. కానీ ఆయన చెప్పాడు ఏమంటే, ఇదిగో ఇప్పటికీ ఇలాగే కానిమ్ము, ఎందుకంటే ఆయన సమయము ఇంకా ఆసన్నము కాలేదు.
అందుకే యేసు క్రీస్తు ప్రభుల వారు బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా ఆయన పరిశుద్ధాత్మ మరి ఆయన బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మని ఆయన పొందుకున్నాడు. హల్లెలూయా. అనగా మరి పరిశుద్ధాత్మని అధికారానికి, దేవుని అధికారానికి ఆయన మరి లోబడి జీవించాడు. హల్లెలూయా. అయితే మరి ఆయన శిష్యులు, ఆ యొక్క ఎఫెస్సులో ఉన్నటువంటి ఆ శిష్యులకి ఆ యొక్క పరిశుద్ధాత్మ అనుభవము వారికి లేదు. ఆ పరిశుద్ధాత్మ అనుభవానికి వారికి లేదు. ఆ యొక్క పెంతెకోస్తు పండుగ దినాన మరి ఆ యొక్క శిష్యులు పొందుకున్నటువంటి అనుభవము వారికి లేదు. అయితే మరి పౌలు వారికి క్రీస్తు ప్రభుల వారిని గురించి బోధించి ఆయన చేసిన వాగ్దానము, మరి ఆయన యందు విశ్వసించి వారు పొందుకునే వాగ్దానాన్ని గురించి మరి వారికి బోధించినప్పుడు వారందరూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచి వారు బాప్తిస్మం తీసుకున్నప్పుడు పౌలు వారి మీద చేతులుంచి ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు వారిపైకి దిగి వచ్చి తన శక్తి చేత వారిని నింపినప్పుడు వారు శక్తి పొందుకొని అన్య భాషల చేత మాట్లాడి దేవుని స్తుతించారు. హల్లెలూయా. అన్ని భాషలో మాట్లాడుతూ ప్రవచించడం మొదలుపెట్టారు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని నీవు పొందుకున్నావా? ఆ పరిశుద్ధాత్మ నింపుదల అనుభవాన్ని నీవు కలిగి ఉన్నావా? క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరూ ఆ బాప్తిస్మం పొందుకోవడానికి అర్హులు. ఇందులో యూదులని, అన్యజనులని, మరి గ్రీసు దేశస్థులని, సిరియన్లని, స్త్రీలని, పురుషులని ఏ భేదం లేదు. క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచి నేను దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని, ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకొని, ఆయన ఆత్మచేత నింపబడి, ఆయన అగ్ని చేత శుద్ధీకరించబడి ఆయన మహిమగల సాక్షులుగా జీవితాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చాలా రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన దేవా మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మేమందరము మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచి మా పాపములను ఒప్పుకొని క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తము చేత శుద్ధీకరించబడి దేవా మీ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుకోవడానికి మాలో ప్రతి ఒక్కరికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. దేవా మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని భూదిగంతంలో మటుకు మీ సాక్షులుగా ఈ లోకంలో జీవించే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియబిడ్డల కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి. ఆయన అయా దుఃఖంలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్నటువంటి బిడ్డలను మీ బలము చేత, మీ శక్తి చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి లేవనెత్తమని వేడుకుంటున్నాం. అయ్యా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత మట్టి బిడ్డలకు సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల దేవా మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము, శక్తిని బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, దేశ విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తము, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తమున మా ప్రియబిడ్డల కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభువా. మరి లోకమంతటికి మీ శాంతి, మీ సమాధానము అనుగ్రహించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. Praise the Lord. Shalom.